తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం షాక్ అయితే ఇచ్చారు. వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె టీడీపీలో చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. మంత్రులు నారా లోకేష్, ఫరూక్ తదితరులతో ఆమె ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. ఇక టీడీపీలో చేరడమే ఆలస్యమని అనుకున్నారు అంతా. అందుకే మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తమ పార్టీతో జకియాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువాను జకియా కప్పుకోవడం గమనార్హం. బీజేపీకి మైనారిటీలు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్సీ నిర్ణయం ముఖ్యంగా టీడీపీని షాక్ గురి చేసిందని చెప్పుకోవచ్చు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా బీజేపీలో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఆశిస్తున్నారో తెలియడం లేదు. ఎందుకంటే జకియా మతానికి చెందిన ఏ ఒక్కరూ సిద్ధాంతరీత్యా బీజేపీకి బద్ద వ్యతిరేకులు. ఈ విషయం తెలిసి కూడా జకియా అకస్మాత్తుగా బీజేపీ కండవ కప్పుకోవడం చర్చనీయాంశమైంది. టీడీపీలో జకియా చేరుతుందని ఆమె అనుచరులు అనుకున్నారు. కానీ బీజేపీలో చేరడంతో వాళ్ళంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. బీజేపీలో చేరడానికి కారణం ఏంటో ఆమె చెబితేనే తెలుస్తుంది. మరోవైపు తనతో సంప్రదింపులు జరిపి బీజేపీ గూటికి జకియా చేరడంపై టీడీపీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.